అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు, ఇంత ముదురయ్యండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్ ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు మీరు చెప్పండి. ఎవడన్నా తప్పించుకునేవాడు అంత మేధావి, అంత క్రిమినల్, అంత బద్ద లోతైన బుర్ర ఉన్నాడు, అంటే క్రిమినల్ ఆలోచనలు ఉన్నాడు, లిక్కర్ డాన్ అయినాడు, ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి ఫ్లైట్ టికెట్ కొనుక్కుని రెడ్ కార్నర్ నోటీస్ ఉండగా విమానంలో వస్తాడు. మీరు సొద చెప్పాలి, పోలీసు ఆహా ఓహో ఎత్తుకు పై ఎత్తు చిత్తులు మీరు రాయాలి, మీరు నమ్మాలి. ప్రజలు ఆలోచించండి ఒకసారి. ఇతను పెద్ద క్రిమినల్ అంటున్నారు, బుర్ర పాదరసం అంటున్నారు, లిక్కర్ డాన్ అంటున్నారు, 1,00,000 కోట్లు ఎత్తేసాడు ఇతను అంటున్నారు. ఇంత ముదురంట గోవా నుంచి విమానం ఆధార్ కార్డు పెట్టి పాస్పోర్ట్ పెట్టి టికెట్ కొని హైదరాబాద్ వచ్చాడు, మేము చిత్తు చేసి పట్టుకున్నాం పారిపోతుంటే విదేశాలకని. మరి అంత ముదురు ఈ 11 కోట్లు మీకోసం అక్కడే ఉంచాడా ఇప్పుడు దాకా? ఇవాళ ఏంటంటే ఏ డబ్బు దొరికినా, ఎక్కడ ఎవరి దగ్గర ఏ డబ్బు దొరికినా, ఎందుకంటే సంవత్సర కాలంగా ఎక్కడా దీనికి ఆధారాలు దొరికిన పరిస్థితులు లేవు ఎక్కడా కూడా. ఎందుకంటే స్టోరీలు కథలు తప్పితే, ఇదో సినిమా స్టోరీ లాగా కథలు చెప్పుకుంటూ వెళ్తామే తప్పితే ఎక్కడా కూడా ఆధారాలు దొరకని పరిస్థితి. ముందేం చెప్పారు? ఈ కేసు మొదలవ్వగానే, అంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే ఎంక్వైరీ చేసి సిట్టుతో వాసుదేవ్ రెడ్డి అనేటువంటి ఒక అధికారి ఈ మొత్తం లిక్కర్ స్కామ్కి 1,00,000 కోట్ల లిక్కర్ స్కామ్కి కింగ్ పిన్, అతను వేసేసాం అయిపోయింది, అతను పట్టుకున్నాం, అతని దగ్గర నుంచి జగన్కి వెళ్ళిపోయిన డబ్బులు మొత్తం ఇదంతా అది చేశారు ఇది చేశారని చెప్పని రోజు వార్తలు రాశారు. వాసుదేవ్ రెడ్డి పట్టుకున్నారు, వాసుదేవ్ రెడ్డిని రకరకాలుగా చేశారు. అతను నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, నా కుటుంబాన్ని హింసిస్తున్నారు, జగన్ గారి పేరు చెప్పండి లేకపోతే మిగతా వాళ్ళ పేర్లు చెప్పండి, ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పమని చెప్పి నన్ను హింసిస్తున్నారని చెప్పని హైకోర్టులో వేసాడు అతను కేసులు. ఇవాళ అతను అయిపోయాడు. అతను అయిపోయిన తర్వాత విజయసాయిరెడ్డి పేరు చెప్పారు. అబ్బో అసలు ఆహా మొత్తం దీనంతటికీ వెనకాల విజయసాయిరెడ్డే కథ కమామిషు, అది అన్నారు ఇది అన్నారు అయ్యి అన్నారు. వాసుదేవ్ రెడ్డి అయిపోయింది, బెయిల్ మీద వెళ్ళిపోయాడు, రిలీవ్ చేశారు డిపార్ట్మెంట్ ప్రభుత్వం నుంచి. మీరు విజయసాయిరెడ్డి అన్నారు, అసలు మొత్తం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో నడిచింది మొత్తం అంతా కూడా సాయిరెడ్డి 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 అన్నారు. సాయిరెడ్డి గారు మాయమైపోయాడు. ఏమయ్యాడు అంటే మీకు అనుకూలంగా వెళ్ళిపోయాడు, ఆయన అమాయకుడు అయిపోయాడు. వాసుదేవ్ రెడ్డి అమాయకుడు అయిపోయాడు, సాయిరెడ్డి గారు